ఆయన అడిగితే ఇదే సమాధానం చెబుతాడా? ఈ స్థాయిలో బీసీ రిజర్వేషన్స్ పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 17% రిజర్వేషన్స్ తో పంచాయతీ ఎన్నికలకు వెళుతూ బీసీలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. కేంద్ర నిధుల కోసమే హడావుడిగా పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు. చాలా మండలాలలో బీసీలకు చోటు ఇవ్వలేదని చెప్పారు. చాలా స్పష్టంగా కనీసం 20% కూడా రిజర్వేషన్లు ఇవ్వకుండా 17% మాత్రమే ఇవాళ రిజర్వేషన్లు ఈ పంచాయతీల్లో కల్పించి బీసీల పట్ల మరొకసారి కాంగ్రెస్ యొక్క వ్యతిరేకతను ఇవాళ ప్రదర్శిస్తూ ఉన్నది. కులగణన ఉన్నారు, కులగణనల పేరు మీద సర్వేలు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందనంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్సులు, జీవోలు అంటూ మరి అడౌట్ చేసి వెనుకబడ్డ వర్గాలను మరి మైమరపించి ఆశలు రేకెత్తించి చివరికి బీసీలను వెన్నుపోటు పొడిచినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు కూడా బీసీల సర్వేల పేరు మీద కేవలం అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీల యొక్క ఓట్లు లబ్ధి పొందాలి అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్